పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండే తెలంగాణ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ సారథ్యంలో ప్రపంచ శ్రేణి కంపెనీలు ఏ విధంగా తెలంగాణకు తరలి వచ్చాయో మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్నింగ్ కంపెనీ తెలంగాణ నుండి తమిళనాడుకు తరలిపోవడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ కంపెనీ మన దేశంలో మొదటి పెట్టుబడి తెలంగాణలో పెట్టేలా అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఎంతో శ్రమించారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, 800 మందికి ఉద్యోగాలు కల్పించే ఈ భారీ పరిశ్రమ స్మార్ట్ ఫోన్ల కోసం గొరిల్లా గ్లాస్ తయారు చేస్తుంది. అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నైకి తరలిపోయింది. ప్రభుత్వం మారగానే పట్టించుకునే నాథుడు లేకనో, పాలసీలు మారిపోవడం వల్లనో మొత్తానికి ఎంత పెద్ద కంపెనీ రాష్ట్రం నుండి వెళ్లిపోయింది. దీన్ని వెళ్లకుండా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా కెయిన్స్ టెక్ కంపెనీ కూడా తరలిపోయింది. తెలంగాణలో చిప్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు కేసీఆర్ ప్రభుత్వంతో 5 నెలల క్రితం ఒప్పందం చేసుకుంది కెయిన్స్ టెక్. తాజాగా ఆ ఆలోచనను విరమించుకోవాలని నిర్ణయించుకుంది. అయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పుడు తెలంగాణకు మరోవైపు నుండి కూడా ముప్పు ముంచుకొస్తోంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి కంపెనీలను తరలించుకుపోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న వారిని, అనుమతులు వచ్చి ఇంకా ప్రారంభించని వారిని, ఆల్రెడీ ఇక్కడ కంపెనీలు పనులు ప్రారంభించిన విస్తరణ అవకాశాన్ని కొల్లగొట్టడానికి ఏపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ఒకరు సదరు కంపెనీలను రహస్యంగా కాంటాక్ట్ అవుతూ భారీ ఆఫర్లు ఇస్తున్నారట. తెలంగాణ ఇస్తున్న రాయితీల కంటే కూడా కళ్ళు చెదిరే రాయితీలు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారని సమాచారం. ఇప్పటికే కార్నింగ్ వెళ్లిపోయింది. తాజాగా కెయిన్స్ టెక్ ఆల్రెడీ రాష్ట్రంలో హ్యుండై కంపెనీ తన పనులు ప్రారంభించినా ఆ కంపెనీ ఉంటుందా ఉండదా అనే సందేహం ఉంది. ఇంత జరుగుతూ ఉన్న ఈ సర్కార్ ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తూ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కంపెనీలన్నీ తరలిపోతే ఒకప్పుడు బెంగళూరుకు ధీటుగా నిలబడ్డ హైదరాబాద్ పెట్టుబడుల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకోవడం ఖాయం.